ప్రపంచ ఆదివాసుల దినోత్సవ వేడుకలు కుప్పంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీ సోదర సోదరీమణులకు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వారి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కడ చైర్మన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మరియు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు. చాలా వరకు అన్ని సమస్యలు చర్చించారు. చాలా మంది నాయకులు వచ్చారు, మేము కూడా పాల్గొన్నాం. ఈరోజు ఆదివాసుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల కోసం ప్రత్యేకంగా ఏడాది కోసమే ఈ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేశాయి. అయినప్పటికీ కూడా చాలా వరకు మిగులు ఉన్నాయి. మిగులు పనులు కూడా చాలా వరకు మన కృష్ణం సార్ కానీ మిగతా లోకల్గా ఉన్నటువంటి అందరి నాయకులు నాగకృష్ణ గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎన్నికల హోంలో చర్చించడం జరిగింది. ఇక్కడికి నారా చంద్రబాబు నాయుడు గారే శాసనసభ్యులుగా ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. కాబట్టి అన్ని సమస్యలు కూడా తప్పకుండా పరిశీలించి ఏ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయాలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేసేదానికి ఈ కుప్పం నియోజకవర్గానికి ఒక కడా ఏర్పాటు చేసి కడా ద్వారా దానికి చైర్మన్గా మన డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారిని కూడా కడా చైర్మన్గా నియమించడమైంది. అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మాత్రము రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్గా కూడా ఆయన ఉన్నారు. కాబట్టి వారి ద్వారా ఉన్న యానాది సోదరులందరినీ కలుపుకొని మన వాళ్ళు కూడా ఇక్కడ ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఏ కాలనీలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారిగా మొన్న కూడా కంచర్ల శ్రీకాంత్ గారికి తెలియపరిచారు. మళ్ళీ కూడా అవి తీసుకొని మన వాళ్ళకి సపరేట్గా కడాలో కూర్చొని కడా చైర్మన్ కంచర్ల శ్రీకాంత్ గారికి, అదే మరిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ వర్మ ఐఏఎస్ గారితో కూడా మాట్లాడి సమస్యని ఇమీడియట్గా పరిష్కరించేదానికి నేను కూడా కడా అడ్వైజర్గా ఉన్నాను. కాబట్టి ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అదేవిధంగా పనులు కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా వచ్చారు. ఒక నెల రోజుల్లో 2 రోజుల తర్వాత మళ్ళీ కిసాన్ సార్ గారికి ఫోన్ చేసి పనులు జరిగాయా మన వాళ్ళు అనుకున్నారంటే మన వాళ్ళు చెప్పాలి. చంద్రబాబు నియోజకవర్గం అందరూ చేరా 100% పని జరిగిందని చెప్పి మళ్ళీ కూడా వీళ్ళు ఫోన్ చేసి పెద్దలు తెలియజేసే విధంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.